కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటికి 1.5 సంవత్సరం కావస్తా ఉంది. ఇందులో ప్రభుత్వము ఏ విధంగా మేనిఫెస్టోలో చెప్పిందో ఆ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కానీ వాటినన్నింటినీ అధిగమించుతూ ఏ విధంగా మాట ఇచ్చారో ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా తల్లికి వందనం అందరు ఎద్దేవా చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లోళ్ళకి చదువుకుండే అవకాశం ఇచ్చి పేద బలుగు బలహీన వర్గాల పిల్లలు చదివి వాళ్ళు మంచి పొజిషన్ లో చేరాలని మా నాయకుడు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఈ తల్లికి వందనం అనేది పుట్టింది. దాని ద్వారా ఏ విధంగా మాట ఇచ్చారో ఆ విధంగానే విద్యార్థులకి తల్లికి వందనము ఇచ్చి దానిలో 10,090 కోట్ల రూపాయలు మన ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా గానీ ఆంధ్రప్రదేశ్ లోని చదువుకున్న విద్యార్థులకు అండగా ఖర్చు చేయడం జరిగింది. అలాగనే స్త్రీ శక్తి మహిళలకందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నాము. ఆగస్టు 15 లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. దీని ద్వారా దాదాపు 3.25 కోట్ల మంది ప్రయాణించినారు ఉచితంగా. దానికోసం గాను 1,144 కోట్ల రూపాయలు